నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మనకి సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 పండుగలు రాబోతున్నాయి కాబట్టి ఆ రోజు చేసుకోవాల్సిన విధానం అనుకోవచ్చు, ప్రత్యేకత గురించి తెలియచేయండి అమ్మ. ఇవి సంక్రాంతులు ప్రతి నెల వచ్చినప్పటికీను ఈ ప్రత్యేకంగా ఈ మకర సంక్రమణం అనేది చాలా విశేషంగా ఎన్నో రాష్ట్రాల వాళ్ళు కూడా చేసుకుంటారు. ఆ మకర సంక్రాంతికి ఉన్నటువంటి కటక సంక్రాంతి ఒకటి. ఈ 2 సంక్రాంతులకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సూర్యుడి దిశ మారుతుంది. హ్మ్. సూర్యుడి దిశ మారుతుంది అప్పటి నుంచి. కనుక మారుతోంది కనుక ఈ రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోవటం. ఈ కటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ 2 సంక్రాంతులు మిగిలిన అన్నిట్లో ఇప్పుడు చూడు ఒక సర్కిల్‌లా తిరుగుతాడు అనుకున్నాం కదా! ఒక ఆర్బిట్‌లో ఎక్కడో అక్కడ తిరిగేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చినప్పుడు ఒకటి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళినప్పుడు మారుతుంది కదా డైరెక్షను. ఆ! ఒకటి కిందకి, ఒకటి పైకి. అలా లేతే ఒకటి ఇటు, ఇంకోటి ఇటు ఇలాగా తిరుగుతూ ఉన్నప్పుడు సర్కిల్‌గా తిరుగుతున్నప్పుడు ఆ దిశ మార్చుకోవటం అనమాట. అందుకని ఈ రెండిటికి విశేషత. అలా ప్రస్తుతం మకర సంక్రాంతి రాబోతుంది. ఈ మకర సంక్రాంతి ఉన్నదే దీనికి ముందర నుంచే తయారవుతాం. తర్వాత పండగలు చేసుకుంటాం. నిజంగా 3 రోజులా, 4 రోజులా అనేది కూడా ప్రశ్న. అవును. మొట్టమొదటి రోజు భోగి అని చేసుకుంటాం. రెండో రోజు సంక్రాంతి అని చేసుకుంటాం. మూడో రోజు కనుమ అని చేసుకుంటాం. నాలుగో రోజు ముక్కనుమ అని చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో విశేషంగా ఆ రోజు అంటే చేసుకునేవాళ్ళు ఆ ఉన్నారు. రోజు కాకైనా కదలదు కాకైనా అని అంటూ కదలదు, కనుమ మాట. నాడు మినుము తినాలి, ఏవో ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన కొన్ని పాతకాలపు సామెతలు ఉన్నాయి. రైటే. ఎందుకంటే ఆ రోజుని ఇప్పుడు ఇవన్నీ చేశాక పితృదేవతలందరినీ సంక్రాంతి అప్పుడు తప్పనిసరిగా మనం అనుకుంటాం కానీ పెద్దలు పోయిన రోజునే మనం తద్దినం పెట్టాలని అలా కాకుండా చాలా సంక్రమణాల్లో కూడా పెట్టచ్చు. హుహు. అందుకనే ఇప్పుడు పెద్దల్ని తలుచుకుని పెద్దల పండుగ అని ఇప్పుడు కూడా చేస్తారు, గమనించండి. అవును. భాద్రపద మాసంలో పితృపక్షాలు వచ్చినప్పుడు చేస్తారు. హ్మ్. మళ్ళీ ఇవి కూడా చేస్తారు. ఇప్పుడు కూడా పెద్దల్ని తలుచుకుని దానాలు చేయటం, గుమ్మడికాయ దానాలు ఇవ్వటం అలాంటివన్నీ ఇప్పుడు కూడా ఈ పండగలప్పుడు కూడా చేస్తారు. చాలామంది నమ్మే ఇంకొక విశ్వాసం ఏంటంటే ఆహ్, ఎక్కడైనా బాగా ఆయుష్ అయిపోతున్న వాళ్ళు ఈ రోజుల్లో ముందర వెళ్ళిపోతారు అని. హ్మ్. అలా కూడా ఒక నమ్మకం ఉంది ప్రపంచంలో. అంటే ముఖ్యంగా మన భారతదేశంలో. అలాంటి ప్రత్యేకమైన పండుగ ఇది. మొట్టమొదటి రోజు భోగి అన్నాను కదా! ఈ భోగి రోజున ఏంటంటే అగ్ని ఆరాధన చేస్తారు. అగ్ని ఆరాధన. అగ్ని. అంటే నిప్పుని వెలిగించి చక్కగా మంచి కట్టెలు తెచ్చి మంచి కట్టెలంటే ఏవో ఇంట్లో విరిగిపోయినవి, చెదలు పట్టేసినవి కాకుండా ప్రత్యేకంగా హోమానికి ఏవైతే సమిధలు వాడతామో, హ్మ్. ఆ సమిధలు లాంటివి తెచ్చి అంటే ముందర కింద వెలగటానికి బోలెడు పెట్టినప్పటికీ, ఈ ధనుర్మాసమంతా పెట్టుకున్న పేడలతో వేసిన గొబ్బిళ్ళ పిడకలు ప్లస్ హోమాలకు ఏవైతే కొన్ని ప్రత్యేకమైన కట్టెలే వేస్తాం కదా! ఆ కట్టెలు తెచ్చి, అవి చక్కగా పేర్చి, దానికి అగ్ని జోడించి, హ్మ్. వీలైనంత వరకు ఈ అగ్ని జోడించేటటువంటి కార్యక్రమం కుటుంబంలోని కూతుళ్ళు, కోడళ్ళు చేస్తారు. ఓహో! కొంతమంది ఇళ్లలో కోడళ్ళు, కొంతమంది ఇళ్లలో కూతుళ్ళు. అందుకని ఇద్దరు పేర్లు చెప్పాను నేను. వాళ్ళ ఇంటి ఆచారం. ఆచారం ప్రకారం. వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం. చేసి వాళ్ళు దానికి అది వేసి అగ్ని ఆరాధనతో ఆ రోజు ఉదయం మొదలెట్టాలి. మొదలుపెట్టాక తర్వాత మిగిలిన స్నానాలు అవన్నీ తర్వాత. ముందర ఇది మొట్టమొదట చేస్తారనమాట. హ్మ్. అగ్ని ఆరాధనతో ఈ సంక్రాంతి మొదలవుతుంది. మొత్తం పండుగలు భోగి నాడు ఆరాధన చేస్తారు. ఆ రోజున నువ్వుల నూనెతో ఒళ్ళంతా మసాజ్ చేసుకొని, మర్దన చేసుకొని అంటే ఒంటి మీద ఉన్నటువంటి అప్పటిదాకా చలికాలంలో పట్టిన మురికంతా దీంతో పోవాలి. అవును. పోయి ఆ తర్వాత చక్కగా తలస్నానాలు చేసి, కొత్త బట్టలు కట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఉదయం పూట ఈ కార్యక్రమం. సరే మధ్యాహ్నం ఆ రోజు పాయసం లాంటిది వండి దేవతకి నైవేద్యం పెట్టి అది మళ్ళీ భుజించి బొమ్మలు పెట్టుకునే అలవాటు బొమ్మలు కొన్ని కొలువులు ప్రాంతాల్లో ఉంది. చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వాళ్ళు హ్మ్. సంక్రాంతికి బొమ్మలు పెడతారు. మళ్ళీ తమిళనాడు వాళ్ళేమో ఆహ్, మ దసరాలకు బొమ్మలు పెడతారు. హుహు. ఒక్కోళ్ళకి ఒక్కో సమయం అవును. బొమ్మలు పెడతారు. ఆ బొమ్మలు పెట్టడం కూడా ఏవో బొమ్మలు ఈ రోజుల్లో అందరూ పెడుతున్నారు గానీ, చక్కగా సాంప్రదాయానికి సంబంధించిన బొమ్మలు. అంటే దేవతా విగ్రహాలు, అన్నీ సూర్యుడి విగ్రహాలు, శివుడి విగ్రహాలు, వెంకటేశ్వరుడు ఇలాంటివన్నీ కలిపి పెట్టుకునేటటువంటిదనమాట. అమ్మవారు హ్మ్. ఇలాంటి విగ్రహాలంటే మట్టి బొమ్మలే. పాత బొమ్మలు ఎన్ని పెట్టుకున్నా కొత్తది ఒకటైనా పెట్టాలి అనేది ఒక పద్ధతి. అదంతా పెట్టేసాక అది పూజా పీఠం కింద లెక్క. హ్మ్. అందుకని చెప్పాల్సొస్తుంది.
ఇవన్నీ పెట్టేశాక ఇది పూజా పీఠం. ఇక దాన్ని మళ్ళీ కదల్చటం, ముట్టుకోవటం, ఎట్లా అంటే అట్లా తాకటం పనికిరాదు. మన ఇంట్లో దేవుడిని ఎలా అయితే ఎప్పుడు ఏ బట్టలతో అయితే ఆ బట్టలతో వెళ్ళి తాకము. అవును. అంత పవిత్రంగా ఆ పీఠాన్ని మనం బొమ్మల కొలువుని చూడాలి. ఈ బొమ్మల కొలువుని అంత చక్కగా చూసి రోజు దానికి నైవేద్యం పెట్టి ఒక చిన్న సంకురమయ్య అని చెప్పి కొంతమంది పసుపుతో పెట్టుకుంటారు, కొంతమంది మట్టితో పెట్టుకుంటారు, కొంతమంది ఏదో నాణెం పెడతారు వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టి అది సంకురమయ్య అంటే ఈ సంక్రమణానికి అధిదేవత. ఆయన ఇప్పుడు పంచాంగాల్లో ఎక్కడా కనిపించటల ఈ సంకురమయ్య అనే పేరు కానీ సంకురమయ్య ఏం చేస్తు సంకేతాలు ఏంటని కానీ ఆయన ధరించిన అస్త్రాలు, ఆయన ధరించిన బట్టలు, ఆయన ఏం చేస్తున్నాడో వాటన్నిటిని బట్టి ఈ సంవత్సరం పంచాంగం చెప్తారు. అంటే ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి, నూనెల ధరలు పెరుగుతాయి, లేకపోతే ఈ సంవత్సరం ఫలానా రంగు పంటలు అయితే బాగా పండుతాయి, ఈ సంవత్సరం బావుల్లో నీళ్లు బాగా వస్తాయి, లేకపోతే రావు, ఇలాంటివి ఉంటాయి. అలాంటివన్నీ ఆ సంకురమైన పూర్వకాలం పంచాంగాల్లో వచ్చేవి. మా చిన్నప్పుడు పంచాంగాల్లో సంకురమయ్య గురించి చదివితే దాంట్లో సంక్రాంతి గురించి చెప్తూనే సంకురమయ్య గురించి చెప్పి ఆయన ఈ ఆయుధం పట్టుకున్నాడు కనుక ఈసారి ఈ లోహానికి మంచిది కాదు, ఆయన ఏవి వాడితే అవి మంచివి కావు, ఆయన ఎర్ర వస్త్రం వేసుకున్నాడు కనుక ఎరుపు పంటలు పనికిరావు అంటే వేసుకుంటే. కొన్ని ఊళ్ళలో జాతర లాంటివి కూడా చేస్తారు. ఇవన్నీ అలాగా ఆ పూజా పీఠంలో పెడతారు. సాయంకాలానికి ఏం చేస్తారు, ఈ 3 రోజులు పీఠం అలాగే ఉంటుంది. సాయంకాలానికి ఏమో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఏంటి ఎంత పెద్దవాళ్ళకైనా కూడా చేయొచ్చు, తప్పులేదు. దిష్టి తీయటం అనమాట. అది భోగిపళ్ళు పోస్తారు. ఆ భోగిపళ్ళులో రేగుపళ్ళు చెప్పాను కదా, రేగు కొంచెం సూర్యక చిహ్నం అని చెప్పాను కదా, బదిరి రేగిపళ్ళు, నానబెట్టిన శనగలు, ఇవేమో బృహస్పతి గురుడికి సంకేతం. నానబెట్టిన శనగలు, చెరుకు ముక్కలు, పైసలు అంటే ఆ రోజు చలామణిలో ఉండే పైసలు వేయటం ఒక పద్ధతి, ఇంకోటి రాగి నాణ్యాలే వేయటం ఒక పద్ధతి. ఇప్పుడు రాగి నాణ్యాలు ఎక్కడా లేవు. ఒకప్పుడు దమ్మిడీలను ఉండేవి, అవి వేసేవాళ్ళు. రాగి పైసలు కూడా ఉండేవి, నేను కూడా చూశాను, అవి వేసేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని పూజా స్టోర్స్లో సంక్రమణం సమయంలో రాగి నాణ్యాలు అమ్ముతున్నారు. వెళ్ళి కాసిన గుప్పెడు నాణ్యాలు కొనుక్కొచ్చి దీంట్లో కలిపేయచ్చు. వేసే రాగి కదా, లోహం ఎంత లేదన్నాను. అవి వీళ్ళ వంటి మించి కిందకి ఇలాగ 3 సార్లు పెద్ద ముత్తైదుల్ని పిలిచి పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ తిప్పి తీసేసి అదిష్టంతా పోయినట్టు కిందకి. అవన్నీ ఏదో ఎవరికంటే వాళ్ళకి ఊడి చేసి దానం చేసిస్తారు, అయిపోతుంది. ఈ విధంగా ఉన్న దిష్టంతా దీంతో తీసేయటం. ఎంత పెద్దవాళ్ళకైనా సరే, ఇప్పుడు నువ్వు మీ అమ్మకి చిన్నపిల్లవే కదా కనుక మీ అమ్మ నీకు కూడా చేయొచ్చు అనమాట. అమ్మో నాన్నని కాదు, సాధారణంగా ఆడవాళ్ళు చేసే కార్యక్రమం ఇది. కూర్చోబెట్టి ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత, లేకపోతే తల్లి పెద్దదే కదా ఎటు తిరిగి కూర్చుని చక్కగా ఈ భోగి నాడు ఈ దిష్టి తీసేస్తే వాళ్ళకు ఉన్న దిష్టి పోతుంది. ఎంత పెద్దవాళ్ళమైనా మన పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళమే కదా, అది లెక్క. ఆ రకంగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా వచ్చిన దిష్టి అంతా ఏమున్నప్పటికీ, దిష్టి అంటే నరదృష్టికి నల్లరాయి పగులుతుందని పేరుంది కదా, చక్కగా ఆ దిష్టి అంతా వాళ్ళకి పోతుంది అని ఇవి ఈ భోగి నాడు చేసుకుంటారు. సంక్రాంతికి వచ్చేసరికి సంక్రాంతి నాడు ఏం చేస్తారు, బొమ్మల కొలువు కంటిన్యూ అవుతుంది. సంక్రాంతికి ముఖ్యంగా సూర్యారాధన కదా, ఆ రోజుని సూర్య ఆరాధన చేసి సూర్యుడి కోసమని మళ్ళీ పాయసమే ప్రత్యేకంగా అన్నపరమాన్నం వండి, అందుకనే కొంతమంది తమిళనాడు వాళ్ళు పొంగల్ అంటారు, ఈ పండుగని పొంగల్ అంటారు, చేసి అవి చక్కగా అందరూ ప్రసాదంగా తినటం. అంతేకాదు కర్ణాటకలో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు అన్నీ తెల్లవే, తెల్ల మిసిరి, తెల్ల నువ్వులు, తెల్లటివి, మనం ఇక్కడ పుట్నాల పప్పు అంటాం, వేయించిన శనగపప్పు, అలా అన్ని తెల్లవి వేరుశనగ పప్పులు వేయించి తెల్లగా పుట్టంతా తీసేసి ఓన్లీ తెల్లగా ఉండాలి, ఇంకోటి ఉండకూడదు దాంట్లో, వేస్తే తెల్లటి చెరుకు ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా ఒకళ్ళకొకళ్ళు వాయినం ఇచ్చుకుంటారు. ఇచ్చుకుంటూ నువ్వు చక్కగా మాట్లాడు, నేను చక్కగా ఉండాలని దీవించు అని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటారు. అంటే అందరూ బాగుండాలి. ఇక్కడ ఏంటంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం ఇది, అది కూడా దీవెనల్లాగా, ఆశీస్సుల్లాగా, మంచిలాగా, బెస్ట్ విషెస్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవట్లా, అలాగే అలా చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు. ఈ కర్ణాటకలో ఉంది ఈ పద్ధతి. చక్కగా సంక్రాంతి నాడే అవి చేసుకుంటారు ఇట్లాంటివన్నీ. కనుక ఇది అంతా సంక్రాంతి నాడు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా పెద్దగా జాతరలు చేస్తూ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ, కనుమ నాడు దానికి ముగింపులాగా 3వ రోజు పశువుల పూజ చేస్తారు. ఈ పశువులే కదా మనల్ని, అంటే వ్యవసాయ ఆధారిత దేశం మనది ఒకప్పుడు. వ్యవసాయ ఆధారిత అని కూడా పూర్తిగా అనలేము, ఎందుకంటే అప్పుడు కూడా మనకి చిన్నపాటి పరిశ్రమలు బోల్డెడు ఉన్నాయి, మనం ఎన్నో చేసుకునేటటువంటివి చాలా ఉన్నాయి. కాకపోతే వ్యవసాయం ముఖ్యంగా, ఎందుకంటే ఎవరైనా తినాల్సింది అన్నమే కదా,
ఎంత సంపాదించి ఎన్ని డబ్బులున్నా, ఎన్ని వ్యాపారాలున్నా, ఎంత ఏమున్నా, ఎంత రాజుగారైనా తినాల్సింది తిండే కదా! అది పుట్టిచ్చేది వ్యవసాయం. దానికి ఇప్పుడంటే ట్రాక్టర్‌లొచ్చాయి. అప్పుడు ఉన్నది కేవలం పశువులే కదా! పొలాలన్నీ దున్ని మనకన్నీ ఇచ్చాయి. కనుక హ్మ్. ఆ భోజనం పశువుల నుంచి వచ్చింది కనుక పశువులకి పూజ చేయటం. వాటికి ఆ రోజు చక్కగా ఆట విడుపు. అప్పుడు కొత్త ధాన్యం వచ్చింది. ఇంట్లో అంతా ధాన్యం పెట్టేశారు. ఆ ధాన్యం అంతా వండుకొని తిందాము. ఈ పశువులకు కూడా రెస్ట్ కొన్నాళ్ళ పాటు పంట ఉండదుగా. అంటే పొలం పని ఉండదు. అని చెప్పి దాన్ని చక్కగా కడిగి, అలంకరించి, వాటికి కొత్త వస్త్రాలు కప్పి, వాటికి పూజలు చేస్తారు. హ్మ్. అంతేకాకుండా ఎద్దుల పోటీలు, దున్నల పోటీలు చేస్తారు. అవునండి. చాలా పెద్దగా చక్కగా పోటీలు చేస్తారు. అంటే అవి ఏవి ఎంత బరువు లాగగలవు అనేటటువంటి పోటీలు పల్లెలలో చాలా విస్తృతంగా జరుగుతాయి. హ్మ్. అదంతా కూడా చాలా సంబరంగా ఉంటుందన్నమాట. అందుకే సంబరాల సంక్రాంతి అనే పేరు దీనికి. అవును. అంత సంబరాలు ఇంకెక్కడ ఇంత విశేషంగా ఇంకే పండగకి అంత జరగవు. అంటే పశువుల దగ్గర నుంచి మనుషుల దాకా అందరూ పిల్లలకి భోగిపళ్ళు. అందరూ పాల్గొంటారు. అందరూ పాల్గొనేటటువంటి పండగ. కనుక అదే పశువులకి పూజ చేసి, పశువులకి పోటీలు పెట్టి, పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు, అంటే పశువులకు ప్రైజులేముంది, వాళ్ళ వాళ్ళ యజమానులు తీసుకుంటారు. హ్మ్. అలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ ఈ 3 రోజులు జరుగుతాయి. కనుమ నాడు తప్పకుండా మినుము తినాలి అని చెప్పి ఆ రోజున గారెలు లాంటివి చేసుకొని తింటారు. అరిసెలు ప్రత్యేకంగా చేసుకోవటం ఈ పండగకి చాలా విశేషం. అవును. ఇదసలు ఈ మకర సంక్రాంతి అనేది మనమే కాకుండా తిల్ సంక్రాంతి అని ఉత్తరాది వైపు కూడా చేసుకుంటారు. హుహు. వాళ్ళు కూడా తిల్ అంటే నువ్వులు. ఆ రోజుల్లో నువ్వులు తినటం, చిమ్మిలు తినటం చాలా ముఖ్యం. అందుకనే ఈ కలిపే వాటిల్లో అన్నిట్లో కొన్ని నువ్వులు ఈ వేసి. కర్ణాటక వాళ్ళు తెల్ల నువ్వులు కూడా ఏసి కలిపి చేస్తారు పంచుకునే వాటిల్లో. అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ తిల్ సంక్రాంతి వాళ్ళు కూడా చాలా పెద్దగా, గొప్పగా చేసుకుంటారు. ఉత్తరాది వైపున కూడా. ఎందుకంటే ఇది సూర్యుడు దిశ మారటం అనేది అందరికి ఒకటే కదా! అవును. అందరూ కూడా. వాళ్ళకి మారి మనకు మారకుండా ఉండటం అనేది ఉండదు కదా! అది అందరికీ ఒకటే. 4గో రోజున ముక్కనుమ. ఇవి చేసుకునేటప్పుడు వీళ్ళేమంటారంటే, ఆ రోజున ఒకప్పుడు మనకి రవాణా వాహనాలు కేవలం పశువులే కదా! ఆ రోజు పశువులకి విశ్రాంతిగా. కనుక కనుమనాడు బయటికి కదలరు. కాకి కూడా కదలదంటే ఎక్కడికెళ్తది? ఎవరు ఎక్కడికి ఎళ్ళలేరు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆ ఉంటారు. ఆగిపోయాయి వాహనాలు అన్నీ. వాటికి ఆ రోజు పూజ చేసి పడుకోబెట్టాం కదా! ఇవాళ నుంచి కాస్త విశ్రాంతిగా ఉండు అన్నాం కదా! కనుక అవి ఎక్కడికి కదలవు. హ్మ్. అవి కదలవు. ఇక రవాణా ఏముంది ఇంకా? ఎక్కడ వాళ్ళు అక్కడే గప్‌చుప్. అంతే. అలా చక్కగా ఎవరి వాళ్ళు అక్కడ ఎవరిళ్ళలో వాళ్ళుండి ఆ 3 రోజులు చేసుకున్నాక 4గో రోజుని ఇవన్నీ పూజల్లాగా చేశాం గదా! ఇప్పుడు దేవతా కొలువు అని చెప్పాం. బొమ్మల కొలువు పెట్టి అవన్నీ దేవతల విగ్రహాలే పెట్టాం. వాటికి రోజు నిత్య నైవేద్యాలు పెట్టాం. పూజా పీఠంలాగానే వాటిని చూసాం. హ్మ్. అవి కాకుండా కొంతమందికి ఆ పూజా పీఠంలో కలశం పెట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకుంటారు. ఆచారం లేని వాళ్ళు కలశం పెట్టుకోరు. అవి కాక ముందర రోజు సూర్యారాధన, అగ్ని ఆరాధన చేశాం. హ్మ్. ఇవన్నీ జరిగాయి కదా వరుసగా పనులన్నీ. కనుక ఈ మూడో రోజు పశువులకు ప్రత్యేకంగా పూజలు చేశాం. ఈ 3 రోజులు సాధారణంగా ఎవరు మాంసాహారం ముట్టుకోరు. హ్మ్. అవును. 4గో రోజున మాంసం తినేవాళ్ళు ఉంటారు కదా! ఆ వర్గం కూడా సమాజంలో ఉన్నది గదా! వాళ్ళకి కూడా పండగలు రావాలి గదా! ఆ సమయంలో వాళ్ళు ఆ 4గో రోజున మాంసాహారం వండుకుని తింటారనమాట. హ్మ్. కనుక వాళ్ళకి అదో పండగ. ఆ వర్గం వాళ్ళకి అదో పండగ. కనుక ఈ 4 రోజులు గూడా విశేషంగా చాలా సంబరంగా చక్కగా మన పండగలంటే మనకి ముఖ్యంగా సనాతన సంప్రదాయంలో చక్కగా పూజలు చేసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, కావాల్సింది చేసుకొని తింటాం. అవి మాత్రం తప్పనిసరి. హ్మ్. చక్కగా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ 4గో రోజున ముక్కనుమ అంటారు దాన్ని. అది కూడా చేసుకుని ఈ 4 రోజుల సంక్రాంతి పండుగని ముగిస్తారు. అంతే అండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.